गाइस चलो दोस्तों సో గాయస్ ఇలాంటి వన్యప్రాణులు ఇట్లా వీళ్ళలో కానీ పొలంలో కానీ ఇట్లా కనిపిస్తే దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా పట్టాలన్నా ట్రై అస్సలు మాత్రం చేయొద్దు. చేస్తే మీ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. ఇట్లాంటి పాము కరిస్తే మీరు వెళ్ళాల్సింది చక్కగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసర్లు అటువంటివి అసలు ఏం చేపియద్దు. చేపిస్తే కనుక మీ ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనకు రక్షించేది యాంటీవెనమ్ 24/7 అవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ హాస్పిటల్ అయితే దగ్గర ఉందో హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఫస్ట్ మన ప్రాణం అనేది సేవ్ అనేది చేసుకోవాలి. సో చాలామంది అంటుంటారు, బ్రదర్ ఇట్లా బిగ్ సైజ్ కోబ్రా స్నేక్లా నాగమణి ఉంటుంది అని చెప్తుంటారు. సో నాగమణి కూడా అటువంటిది ఏమి ఉండదు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన. సో ఈ వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే పాము మాత్రం మామూలుగా లేదు. ఇది చూస్తున్నారు కదా ఎంత బిగ్ సైజ్ ఉంది, చూస్తున్నారా? సో దీని వెనకాల ఇక్కడ చూడండి, ఈ తల దీని ఏజ్ అయిపోయిన కొద్దీ అంటే లావ్ అయిపోతుంది. తల లావ్ అవుతుంది, పడికి కూడా వెడల్పు అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది మందులలో ఇక్కడ ఇట్లాంటి స్నేక్స్లను పట్టి మందులలో ఏం చేస్తారంటే దీని కూరలు వీకేసి ఇక్కడ కోసి ఇక్కడ 2 డాట్స్ పెడతారు. ఇట్లా కోసి దాని లోపట్ల బ్లాక్ స్టోన్ పెట్టేసి ప్రజల సమక్షంలో తీసుకొచ్చి దాన్ని 500లకు 1000 రూపాయలకు అమ్ముతుంటారు. సో అటువంటిది ఏం తీసుకోవద్దు. అటువంటిది ఏమైనా తీసుకుంటే మీ ప్రాణానికి హాని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా వచ్చి మీకు అమ్మితే కనుక మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వాళ్ళపైన కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. సో దయచేసి ప్రాణాలతోటి ఎవరైనా సరే కానీ ఆడుకోవద్దు. మీకే చెప్తున్నాను. మీరు 500 రూపాయలకు 1000 రూపాయలకు బ్లాక్ స్టోన్ దీంట్లో పెట్టి అమ్ముకుంటారు, కానీ మిమ్మల్ని నమ్మి ఎంతోమంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు. స్నేక్ బైట్ అయిన తర్వాత ఎక్కడైతే పాము కరుస్తుందో